ఓకే, వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి ఈరోజు మనము ఏపీ టెట్ 2025కు సంబంధించి టెట్కు సంబంధించినటువంటి సిలబస్లలో అతి ముఖ్యమైనటువంటి అంశాల్లో మనం ఇంతకుముందు ఒకరోజు టెట్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం. మరొక రోజు టెట్ ఎలా ప్రిపేర్ అయితే మనకు అత్యధిక మార్కులు వస్తాయని మాట్లాడుకున్నాం. ఈరోజు సైకాలజీలో ఒక అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఒకటి ఉంది. ప్రతి టెట్లో కూడా 1 లేదా 2 ప్రశ్నలు ఈ కాన్సెప్ట్ నుంచి వస్తున్నాయి. చూడు, ఏపీ టెట్ 2025-26. మరి మనకి టెట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి నథింగ్ బట్ సైకాలజీ అనే ఒక పార్ట్ ఉంది కదా. సైకాలజీ అనే ఒక పార్ట్ ఉంది. ఇందులో మనకి 30 క్వశ్చన్స్ ఇచ్చి ఒక్కొక్క క్వశ్చన్కు 1 మార్క్ చొప్పున 30 మార్క్స్కి ఇస్తాడు. ఇందులో ప్రతిసారి 1 లేదా 2 మార్కులు అనేటువంటివి మనకి వచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ని ఈరోజు పరిచయం చేయడం కోసం మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోని కానీ మీరు శ్రద్ధగా విన్నట్లయితే మీకు టెట్లో 30 ప్రశ్నల్లో 1 లేదా 2 ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. టెట్ రాసేటువంటి ప్రతి ఒక్కరికి పేపర్ 1 వాళ్ళకైనా, పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ వారికి, సోషల్ స్టడీస్ వారికి, అలాగే లాంగ్వేజెస్ వారికి, టెట్ రాసేటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మీకు ఇప్పుడు నేను పరిచయము చేస్తాను. చూడండి, మనకి సైకాలజీ విభాగంలో శిశు వికాస అధ్యయన పద్ధతులు అనే ఒక కాన్సెప్ట్ ఉందమ్మ. మొదటి పార్ట్లో శిశు వికాస అధ్యయన పద్ధతులు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ శిశు వికాస అధ్యయన పద్ధతుల నుంచి ప్రతిసారి 1 లేదా 2 ప్రశ్నలు వస్తాయి. జస్ట్ కాన్సెప్ట్ ఓరియంటేషన్. దీన్ని మనం అవగాహన చేసుకుంటే సులభంగా ఆన్సరు చేయొచ్చు. చూడండి, ఏంటి శిశు వికాస అధ్యయన పద్ధతులు అంటే, 1 అంతః పరీక్షణ పద్ధతి, ఇంట్రోస్పెక్షన్ మెథడ్. అంతః పరీక్షణ లేదా అంతః పరిశీలన పద్ధతి. అలాగే అబ్జర్వేషన్ మెథడ్, పరిశీలన పద్ధతి. అబ్జర్వేషన్ మెథడ్, పరిశీలన పద్ధతి. అలాగే కేస్ స్టడీ, వ్యక్తి అధ్యయన పద్ధతి. వ్యక్తి అధ్యయన పద్ధతి. అలాగే క్రమాభివృద్ధి పత్రం. క్రమాభివృద్ధి పత్రం. అలాగే సంఘటన రచనా పత్రావళి. సంఘటన రచనా పత్రావళి. సంఘటన రచనా పత్రావళి. అలాగే ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ప్రయోగాత్మక పద్ధతి. ప్రయోగాత్మక పద్ధతి. అలాగే లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్, దీర్ఘకాల మరియు సంక్షిప్త కాల పరిశోధన పద్ధతి. ఇవి అతి ముఖ్యమైనటువంటి శిశు వికాస అధ్యయన పద్ధతులు. అంతఃపరీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, క్రమాభివృద్ధి పత్రము, సంఘటన రచనా పత్రావళి, ప్రయోగాత్మక పద్ధతి, దీర్ఘకాల సంక్షిప్త కాల పరిశోధన. ఇంట్రోస్పెక్టివ్ మెథడ్, అబ్జర్వేషన్ మెథడ్, కేస్ స్టడీ, క్యుములేటివ్ రికార్డ్, ఎనెక్డోటల్ రికార్డ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్. వీటిని మనము అంతఃపరీక్షణ పరిశీలన పద్ధతిని ఒకసారి స్టడీ చేద్దాం. వ్యక్తి అధ్యయన పద్ధతి, క్రమాభివృద్ధి పత్రము, సంఘటన రచనా పత్రావళి మూడింటిని కలిపి ఒకసారి స్టడీ చేద్దాం. ప్రయోగాత్మక పద్ధతి, దీర్ఘకాలిక సంక్షిప్త కాల పరిశోధన పద్ధతులను ఒకసారి మనం వీటిని స్టడీ చేద్దాం. సింపుల్గా ఈ జాబితా నుంచే మనకు ప్రశ్నిస్తుంటాడు. ఏంటంటే
ఈ యొక్క శిశు వికాస అధ్యయన పద్ధతుల్లో అత్యంత పురాతనమైన పద్ధతి ఏది అని అడుగుతుంటాడు. అంతఃపరీక్షణ పద్ధతి. శిశు వికాస అధ్యయన పద్ధతుల్లో అత్యంత పురాతనమైన పద్ధతి ఏమిటి అంటే అంతఃపరీక్షణ పద్ధతి అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది సంరచనాత్మక వాదులు ప్రవేశపెట్టినటువంటి అంతఃపరీక్షణ పద్ధతి అనేటువంటిది శిశు వికాస అధ్యయన పద్ధతిలో అత్యంత పురాతనమైన పద్ధతిని గుర్తుపెట్టుకో. మరి వీటిని గురించి ఒక్కొక్కటిగా మనం సింపుల్గా మీకు తక్కువ సమయంలో వీటిని ఎలా ఆన్సర్ చేయాలనేటువంటి దాని మీద మీకు నేను చెప్తాను. మొదట మనము అంతఃపరీక్షణ పద్ధతి అలాగే పరిశీలన పద్ధతి, ఇంట్రోస్పెక్టివ్ మెథడ్ అలాగే అబ్జర్వేషన్ మెథడ్. చూడండి, అంతఃపరీక్షణ పద్ధతి అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి తన అనుభూతులను తానే స్వయంగా బయటకు వ్యక్తపరుచుట. ఒక వ్యక్తి తన అనుభూతులను, తన మనసులో ఉండేటువంటి భావాలను తనంతట తానే స్వయంగా బయటికి చెబితే దాన్ని ఏమంటారంటే అంతఃపరీక్షణ పద్ధతి అని చెప్పేసి అంటారు. చూడండి, పరిశీలన పద్ధతి అంటే అర్థము ఒకరి ప్రవర్తనను వేరొకరు గమనించడం. గమనించడాన్ని ఏమంటారంటే పరిశీలన అని చెప్పేసి అంటారు. ఒకరి ప్రవర్తనను వేరొకరు గమనించడాన్ని ఏమంటారంటే పరిశీలన అని చెప్పేసి అంటారు. ఒక వ్యక్తి తన మనసులో ఉండే భావాలను తనంతట తానే బయటికి చెప్పడం అంతఃపరీక్షణ పద్ధతి అని చెప్పేసి అంటాం. అంటే ఒక వ్యక్తి నాకు ఆకలిగా ఉందని చెప్పడం అంతఃపరీక్షణ పద్ధతి, ఒక వ్యక్తి నాకు దాహంగా ఉందని చెప్పడం అంతఃపరీక్షణ పద్ధతి, గాయాలు తగిలిన వ్యక్తి ఆ బాధను అనుభవించడం అంతఃపరీక్షణ పద్ధతి. మరి నిన్న ఏపీ మెగా డిఎస్ 2025లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఒక అభ్యర్థి తన ర్యాంకు సాధించడానికి గల కారణాలను తనంతట తానే బయటికి వ్యక్తపరచడం అంతఃపరీక్షణ పద్ధతి. అంతఃపరీక్షణ పద్ధతిలో పరిశీలింపబడేవారు ఇద్దరు కూడా ఒకరే కాబట్టి వుడ్వర్త్ భావన ప్రకారము అంతఃపరీక్షణ పద్ధతి అనేటువంటిది ఏమవుతుందంటే స్వీయ పరిశీలన పద్ధతి అవుతుంది. ఏమవుతుంది? స్వీయ పరిశీలన పద్ధతి పిలుస్తారు. అంతఃపరీక్షణ పద్ధతి గల మరొక పేరు ఏంటంటే స్వీయ పరిశీలన పద్ధతి. మరి స్వీయ పరిశీలన అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే వ్యక్తి యొక్క అంతర్గత ప్రవర్తనను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. వ్యక్తి యొక్క అంతర్గత ప్రవర్తనను తెలుసుకోవడానికి ఉపయోగపడితే పరిశీలన పద్ధతి అనేటువంటిది వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తనను గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తనను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ అంతఃపరీక్షణ పద్ధతి అనేది అంతర్గత ప్రవర్తన గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడితే అబ్జర్వేషన్ మెథడ్ పరిశీలన పద్ధతి అనేటువంటిది బాహ్య ప్రవర్తన గురించి తెలుసుకోవడానికి. చూడండి, ఇక్కడ ఒకరి ప్రవర్తనను వేరొకరు గమనిస్తున్నారు అంటే ఇక్కడ ఎలాంటి పరికరాలు సాధనాలు లేకుండా చేపట్టేది. ఎలాంటి పరికరాలు సాధనాలు లేకుండా చేపట్టేదే పరిశీలన పద్ధతి. కాబట్టి పరిశీలన పద్ధతికి ఎలాంటి పరికరాలు కానీ లేదా సాధనాలు కానీ అవసరము లేదు. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంతఃపరీక్షణ పద్ధతి అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుందంటే వ్యక్తి యొక్క అంతర్గత ప్రవర్తనను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. పరిశీలన పద్ధతి ఎందుకు ఉపయోగపడుతుందంటే వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తన గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఈ రెండిటి యొక్క మూల భావన. అంతఃపరీక్షణ అనేది వ్యక్తి యొక్క అంతర్గత ప్రవర్తన అంతర్గత స్వభావాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడితే పరిశీలన పద్ధతి అనేటువంటిది వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తనను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది నెక్స్ట్ ఇక్కడ చూడండి,
ఇక్కడ చూడండి నెక్స్ట్ అంత పరీక్షణ పద్ధతి, అలాగే పరిశీలన పద్ధతి. అంతఃపరీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి. మరి ఈ యొక్క అంతఃపరీక్షణ పద్ధతిలో ఉండేటువంటి ఒక లోపము లేదా పరిమితి ఏమిటి? పరిశీలన పద్ధతిలో ఉండేటువంటి లోపం లేదా పరిమితి ఏమిటో చూడండి. మరి ఇక్కడ అంతఃపరీక్షణ పద్ధతిలో మరి ఇది పరిశీలించేవారు మరియు పరిశీలింపబడేవారు ఇద్దరు ఒక్కరే కాబట్టి దీన్ని మనం స్వీయ పరిశీలన అంటున్నాం. ఆ వ్యక్తి ఏది చెప్పినా కూడా మనం దాన్ని నమ్మాలి. అందువల్ల ఇది ఆత్మాశ్రయత కలిగినటువంటి పద్ధతి. సబ్జెక్టివిటీ ఆత్మాశ్రయత, దీన్ని ఏమంటారంటే వ్యక్తినిష్టత అని కూడా అంటారు. వ్యక్తినిష్టత అంటారు. కాబట్టి అంతఃపరీక్షణ పద్ధతిలో ప్రధానమైన లోపం ఏంటంటే ఆత్మాశ్రయత, అంటే వ్యక్తినిష్టత. ఆ వ్యక్తి ఏది చెప్తే అది మనం నమ్మాలి. అందుకనే వ్యక్తులు రాసేటువంటి డైరీలు, ఆత్మ కథ, బయోగ్రఫీలు అనేటువంటివి దేనికి ఉదాహరణ అంటే అంతఃపరీక్షణ పద్ధతికి ఉదాహరణ. డైరీ అనేటువంటిది వ్యక్తి తనలో ఉండేటువంటి ఆలోచనలను బయటికి వ్యక్తపరచడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆత్మకథల బయోగ్రఫీ, కాబట్టి డైరీలు మరియు ఆత్మకథలు అనేటువంటివి దేనికి చెందుతాయంటే అంతఃపరీక్షణ పద్ధతికి చెందుతాయి. మరి పరిశీలన పద్ధతిలో ఉండే ఒక ప్రధానమైన లోపం ఏంటంటే ఈగో ఇన్వాల్వ్మెంట్ అంటే అర్థం ఏంటంటే పరిశీలన చేసే అంశం మీద పరిశీలకుని యొక్క ప్రభావం ఉండడమే ఈగో ఇన్వాల్వ్మెంట్. ఎవరైతే పరిశీలిస్తున్నారో వారి ప్రభావము పరిశీలించే వారి మీద ఉంటుంది. దాన్ని మనము ఈగో ఇన్వాల్వ్మెంట్ అని చెప్పేసి అంటారు. కాబట్టి పరిశీలించే వారి మీద పరిశీలింపబడే వారి యొక్క ప్రభావము ఉండటమే ఈగో ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీఈడి లేదా డిఈడి కాలేజీకి ఎన్సీఆర్టీ వాళ్ళు ఒక ఇన్స్పెక్షన్ టీంను పంపించింది అనుకోండి. వీళ్ళు ఈ టీం ఏదైతే ఉంటుందో ఈ టీం ఇచ్చే రిపోర్ట్ మీదే ఆ బీఈడి కాలేజ్ యొక్క పర్మిషన్ ఇవ్వడం లేదా రద్దు చేయడం అనేటువంటిది ఆధారపడి, అంటే ఈ బీఈడి లేదా డిఈడి కాలేజీకి ఎన్సీఆర్టీ పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది టీం ఇచ్చేటువంటి రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈగో ఇన్వాల్వ్మెంట్ అంటే పరిశీలింపబడే వారి మీద పరిశీలించే వారి యొక్క ప్రభావము ఉండటమే ఈగో ఇన్వాల్వ్మెంట్. దీన్ని తగ్గించాలి అన్నట్లయితే పరిశీలకుల సంఖ్యను పెంచినట్లయితే ఆ ఈగో ఇన్వాల్వ్మెంట్ను కొంతవరకు తగ్గించవచ్చు. ఇది ఆత్మాశ్రయత కలిగినది, ఇది ఈగో ఇన్వాల్వ్మెంట్. అంతఃపరీక్షణ పద్ధతిలో మరొక లోపం ఏంటంటే ఇది భాషా లోపాలు కలిగినది. అంటే భాషా లోపాలు కలిగినదంటే భాషణం చేయలేనటువంటి వారిలో అంతఃపరీక్షణ పద్ధతిని మనము ఉపయోగించలేము. చూడండి, చిన్నపిల్లలు సరిగా మాట్లాడలేరు కాబట్టి వారు ఈ పద్ధతిని ఉపయోగించలేము. మోగవారు సరిగా సంభాషించలేరు, వారు ఈ పద్ధతిని ఉపయోగించలేము. పరభాషీలతో ఈ పద్ధతిని ఉపయోగించలేము. అలాగే పక్షుల్లో ఈ పద్ధతిని ఉపయోగించలేము. జంతువుల్లో కూడా ఈ పద్ధతిని ఎవరిలైతే భాషా లోపాలు ఉంటాయో ఆ లోపాలు కలిగినటువంటి వారిలో అంతఃపరీక్షణ పద్ధతిని వాడలేము. గతంలో ఒకసారి అడిగాడు, 6 నెలల శిశువును అధ్యయనం చేయడానికి క్రింది వానిలో ఉపయోగపడని పద్ధతి ఏది అని అడిగాడు. 6 నెలల శిశువును అధ్యయనం చేయడానికి ఉపయోగపడని పద్ధతి ఏదంటే అంతఃపరీక్షణ పద్ధతి అని చెప్పేసి మనము చెప్పొచ్చు. ఎందుకంటే ఆ శిశువుకు సంభాషించడం రాదు కాబట్టి, తన అనుభవాలను బయటికి చెప్పలేడు కాబట్టి 6 నెలల పిల్లలకి అంతఃపరీక్షణ పద్ధతి అనేటువంటి దాన్ని మనము ఉపయోగించలేము. మరొకటి ఉద్వేగ లోపాలు కలిగినది. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ఎమోషన్స్ అనేవి ఎప్పుడు స్థిరంగా ఉండవు. అందుకని ఉద్వేగాలను ఈ విధానంలో అంత ఖచ్చితంగా అంచనా వేయలేము. అందుకని అంతఃపరీక్షణ పద్ధతిని సంరచనాత్మక వాదులైనటువంటి సెయింట్ అగస్టిన్ ప్రవేశపెడితే
అదే సంరచనాత్మకవాదులైనటువంటి ఊంట్ అండ్ టిష్నర్ అభివృద్ధి పరిచారు. కాబట్టి సంరచనాత్మకవాదులు ప్రవేశపెట్టిన అంతఃపరీక్షణ పద్ధతిని తీవ్రంగా విమర్శించింది ఎవరంటే ప్రవర్తనవాదులైనటువంటి జేబి వాట్సన్ మరియు విలియం జేమ్స్. ఉద్వేగాల విషయంలో అంతఃపరీక్షణ పద్ధతిని విలియం జేమ్స్ చేసి తీవ్రంగా విమర్శిస్తాడు. ఎలా గిరగిరా తిరిగే బొంగరాన్ని ఆపి వేగాన్ని కొలవడం ఎలాంటిదో అలాగే అంతఃపరీక్షణ పద్ధతిలో ఒకేసారి వ్యక్తి యొక్క ఉద్వేగాలను తెలుసుకోవడం కూడా అలాంటి లోపమే ఈ యొక్క అంతఃపరీక్షణ పద్ధతి కూడా కలిగి ఉంటుందని చెప్పాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏదైనా గాయం తగిలి బాధపడుతూ ఉంటే మనం అక్కడికి వెళ్ళి నీకు ఆ గాయం ఎలా తగిలిందని అడిగినప్పుడు ఆయన మనకు ఆ గాయం జరిగిన తీరుని వివరిస్తున్నాడు అంటే ఆ క్షణంలో ఆ గాయం తాలూకా బాధను మర్చిపోతాడు. అంటే ఆ ఉద్వేగం అనేటువంటి దాన్ని ఆ క్షణంలో మర్చిపోతాడు. అంటే అసలైనటువంటి ప్రవర్తన మరుగున పడుతుందనేటువంటిదే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి అంతఃపరీక్షణ పద్ధతులు ఈ లోపాలు ఉన్నప్పటికీ కూడా ఇతర పద్ధతుల్లో తెలుసుకోవడానికి వీలు కాని అవ్యక్తమైన అమూర్తమైన అంతర్గత అంశాలను తెలుసుకోవడానికి అంతఃపరీక్షణ పద్ధతి అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంటే మనము మన యొక్క వ్యక్తిత్వాన్ని, మూర్తిమత్వాన్ని, స్వభావాన్ని సరిదిద్దుకోవడానికి ఉపయోగపడేదే అంతఃపరీక్షణ పద్ధతి. ఎందుకంటే మనలో ఉండేటువంటి బలాలు, బలహీనతలు, ఆలోచనలు, వైఖరులు మనకు మాత్రమే తెలుస్తాయి తప్ప బయట వాళ్ళకి తెలియదు. కాబట్టి మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటిది మనం నిర్ణయించుకున్నప్పుడే మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి తన యొక్క ప్రవర్తనను లేదా మూర్తిమత్వాన్ని సరిదిద్దుకోవడానికి ఉపయోగపడే పద్ధతి ఏది అంటే అంతఃపరీక్షణ పద్ధతి అని చెప్పేసి చెప్తాం. మరి ఇది అంతఃపరీక్షణ పద్ధతికి, పరిశీలన పద్ధతికి. అయితే ఇక్కడ పరిశీలన పద్ధతిలో రకాలు ఉన్నాయి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఒకసారి మనము చూద్దాం. చూడండి, పరిశీలన పద్ధతి రకాలు. పరిశీలన పద్ధతి రకాలు. పరిశీలన పద్ధతిని రెండు రకాలుగా దీన్ని మనము వర్గీకరించవచ్చు. ఒకటి ఏంటంటే పరిశీలించే వాతావరణాన్ని బట్టి పరిశీలన రెండు రకాలు. ఏంటి ఆ రెండు రకాలంటే ఒకటి సహజ పరిశీలన, మరొకటి అసహజ పరిశీలన. న్యాచురల్ అబ్జర్వేషన్, అన్యాచురల్ అబ్జర్వేషన్. పరిశీలించే వాతావరణాన్ని బట్టి పరిశీలన రెండు రకాలు: సహజ పరిశీలన, అసహజ పరిశీలన. ఈ అసహజ పరిశీలననే మనము కృత్రిమ పరిశీలన అని కూడా పిలుస్తాం. అసహజ పరిశీలననే మనము కృత్రిమ పరిశీలన అని చెప్పి కూడా పిలుస్తాం. అంటే అన్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ అబ్జర్వేషన్. మరి ఈ సహజ పరిశీలనకే మరొక పేరు అన్కంట్రోల్డ్ అబ్జర్వేషన్, అనియంత్రిత పరిశీలన. అన్కంట్రోల్డ్ అబ్జర్వేషన్. అసహజ పరిశీలనకే మరొక పేరు కంట్రోల్డ్ అబ్జర్వేషన్, నియంత్రిత పరిశీలన. కంట్రోల్డ్ అబ్జర్వేషన్. సహజ పరిశీలనకు మరొక పేరు అనియంత్రిత పరిశీలన, అన్కంట్రోల్డ్ అబ్జర్వేషన్. అసహజ పరిశీలనకు మరొక పేరు కంట్రోల్డ్ అబ్జర్వేషన్, నియంత్రిత పరిశీలన. చూడండి, సహజ పరిశీలన అంటే అర్థం ఏంటంటే సహజ వాతావరణంలో జీవుల ప్రవర్తనను గమనించడమే సహజ పరిశీలన. సహజ వాతావరణంలో జీవుల ప్రవర్తనను గమనించడం లేదా పరిశీలించడాన్ని ఏమంటారు? సహజ పరిశీలన. చూడండి, ఉదాహరణకు విద్యార్థులకు సహజ వాతావరణం ఏంటమ్మా? విద్యార్థులకు సహజ వాతావరణం ఏంటి? పాఠశాలే కదా. విద్యార్థులకు సహజ వాతావరణం పాఠశాల కదా. ఆ పాఠశాలలో ఉండేటువంటి తరగతి గది ఒక సహజ వాతావరణమే. ఆ పాఠశాలలో ఉండే గ్రంథాలయము ఒక సహజ వాతావరణమే. ఆ పాఠశాలలో ఉండే ఆట స్థలం కూడా ఒక సహజ వాతావరణమే. విద్యార్థులు ఎక్కడ ఉంటారు? పాఠశాలలోనే కదా ఉండేది. కాబట్టి పాఠశాల మరియు పాఠశాల ఆవరణంలో ఉండేటువంటి విద్యార్థుల యొక్క ప్రవర్తనను గమనించడం ఏమవుతుంది? సహజ పరిశీలన అవుతుంది. తరగతి గదిలో ఉండే విద్యార్థుల ప్రవర్తనను గమనించడం సహజ పరిశీలన. ఆట స్థలంలో ఆడుకునే విద్యార్థుల యొక్క ప్రవర్తన గమనించడం సహజ పరిశీలన. గ్రంథాలయంలో చదువుకునే విద్యార్థుల ప్రవర్తనను గమనించడం సహజ పరిశీలన. కాబట్టి పాఠశాల పరిసరాలన్నీ కూడా విద్యార్థికి సంబంధించి సహజ వాతావరణమే అవుతాయి. అలాగే ఉదాహరణకు జంతువులు. మరి యొక్క జంతువులు అనేటువంటివి ఎక్కడుంటాయి? జంతువుల యొక్క సహజ వాతావరణం ఏంటి? అడవి.
కాబట్టి అడవిలో ఉండే జంతువుల ప్రవర్తన, అడవిలో ఉండే చింపాంజీ ప్రవర్తనను గమనించడం, లేదా అడవిలో ఉండేటువంటి జింక ప్రవర్తనను గమనించడం, అంటే అడవిలో ఉండేటువంటి జంతువుల ప్రవర్తనను గమనించడమే సహజ పరిశీలన. చెట్టు మీద ఉండే పక్షి ప్రవర్తనను గమనించడమే సహజ పరిశీలన. జంతువులకు అడవి అనేది జంతువులు ఉండేదే అడవిలో, కాబట్టి అడవి అనేటువంటిది జంతువులకి సహజ వాతావరణము అవుతుంది. అలాగే మరొక ఉదాహరణ ఏంటి? జలచర జీవులు. మరి జలచర జీవులకు సహజ వాతావరణం ఏంటి? సముద్రం అనేది ఒక సహజ వాతావరణం, నది అనేది ఒక సహజ వాతావరణం, కాలువ అనేది ఒక సహజ వాతావరణం. ఇవన్నీ కూడా సహజ వాతావరణాలు. కాబట్టి సముద్రములో ఉండే ఆ చేప ప్రవర్తనను గమనించడం అనేటువంటిది సహజ పరిశీలన. అక్కడ స్పష్టంగా ఇస్తాడు, మనం అది గమనిస్తే చాలు. సహజ వాతావరణంలో జీవుల ప్రవర్తనను గమనించడమే సహజ పరిశీలన అనుకుంటే, పాఠశాలకు సంబంధించిన ప్రతి సన్నివేశం విద్యార్థికి సహజ వాతావరణమే అవుతుంది. జంతువుకు సంబంధించినటువంటి అడవి సహజ వాతావరణం అవుతుంది. జలచర జీవులకు సంబంధించిన సముద్రం అనేటువంటిది సహజ వాతావరణం అవుతుంది. మరి సహజ వాతావరణం వలన ఉపయోగం ఏంటంటే, సహజ పరిశీలన వలన ఉపయోగం ఏంటంటే, సహజ వాతావరణంలో జీవుల ప్రవర్తనను గమనించడం ద్వారా వాటి యొక్క సహజత్వాన్ని తెలుసుకోవచ్చు. మరి దీనివల్ల నష్టం, దీనివల్ల పరిమితి, దీనివల్ల లోపం ఏంటి, దీనికి ఉన్న ఇబ్బంది ఏంటంటే, సహజ పరిశీలన అనేది కాలయాపనతో కూడింది. ఇప్పుడు అడవిలో ఒక చింపాంజీ ప్రవర్తన మనం గమనించాలంటే మరి ఆ చింపాంజీ కనపడేదాకా మనం వేచి చూడాలి. లేదా తరగతి గదిలో ఒక విద్యార్థి యొక్క నిజాయితీని మనం గమనించాలంటే ఆ నిజాయితీగా ప్రవర్తించడానికి ఆ పిల్లవాడికి అవకాశం వచ్చేంత వరకు కూడా మనము వేచి చూడాలి. అంటే లేదా విద్యార్థులలో సహకార ధోరణి ఉందో లేదో మనం తెలుసుకోవాలంటే ఆ విద్యార్థికి సహాయం చేసే అవకాశం వచ్చేంత వరకు మనం వేచి చూడాలి. కాబట్టి సహజ పరిశీలన అనేది కాలయాపనతో కూడింది. దీనికి పూర్తి విరుద్ధమైనదే అసహజ లేదా కృత్రిమ లేదా నియంత్రిత పరిశీలన. మరి దీని అర్థం ఏంటి? అసహజ వాతావరణంలో జీవుల ప్రవర్తనను గమనించడమే అసహజ లేదా కృత్రిమ పరిశీలన. అసహజ వాతావరణం అంటే అర్థం ఏంటి? స్వేచ్ఛ లేనిది అని. అసహజ వాతావరణం లేదా కృత్రిమ వాతావరణం అంటే స్వేచ్ఛ లేనిది. సహజ వాతావరణంలో జీవికి స్వేచ్ఛ ఉంటుంది, అసహజ వాతావరణంలో జీవికి స్వేచ్ఛ అనేటువంటిది ఉండదు. మరి ఉదాహరణ ఏంటంటే వీటిని మనం ఉదాహరణగా చూద్దాం. ఉదాహరణకు చూడండి, అక్వేరియంలో చేపల ప్రవర్తనను గమనించడం. అక్వేరియంకి ఒక బౌండరీ ఉంటుంది, అంటే అక్వేరియంలో ఉండే చేపకు స్వేచ్ఛ అనేటువంటిది ఉండదు. చేపకు అక్వేరియం అనేది ఒక అసహజ వాతావరణం, అదే చేపకు సముద్రం అనేటువంటిది ఒక సహజ వాతావరణం. దానికి హద్దులు ఉండవు, ఎంతవరకైనా సరే ఆ చేప స్వేచ్ఛగా వెళ్ళడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అక్వేరియంలో చేపల ప్రవర్తన గమనించడం అనేది అసహజ పరిశీలన. అలాగే పంజరములో పక్షి ప్రవర్తనను గమనించడం. పంజరములో పక్షి ప్రవర్తనను గమనించడం అనేటువంటిది ఒక అసహజ పరిశీలన. మరి పంజరంలో పక్షి కూడా బంధించబడి ఉంటుంది, దానికి స్వేచ్ఛ ఉండదు, అది అసహజ పరిశీలనే అవుతుంది. అలాగే బోనులో ఉండే చింపాంజీ ప్రవర్తనను గమనించడం, లేదా కోతి ప్రవర్తనను గమనించడం, లేదా పులి ప్రవర్తనను ఏదైనా సరే బోనులో ఉండేటువంటి ఒక జంతువు ప్రవర్తనను గమనించడం ఏమవుతుందంటే అసహజ పరిశీలన అవుతుంది. కాబట్టి ఇక్కడ అక్వేరియంలో చేపకు స్వేచ్ఛ ఉండదు, పంజరంలో పక్షికి స్వేచ్ఛ ఉండదు, బోనులో జంతువుకు స్వేచ్ఛ అనేటువంటిది ఉండదు. ఇలాంటి వాతావరణంలో చేపట్టే పరిశీలన అసహజ పరిశీలన. ముఖ్యంగా మనకు ఎగ్జామినేషన్లో దీని మీద అడిగేటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే జంతువుల మీద సైకాలజిస్టులు చేసిన అభ్యసన ప్రయోగాలు. జంతువుల మీద సైకాలజిస్టులు చేసినటువంటి అభ్యసన ప్రయోగాలన్నీ కూడా దేనికి ఉదాహరణ అంటే అసహజ పరిశీలనకు ఉదాహరణ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. చూడండి, తాండైక్ పిల్లి మీద చేసిన ప్రయోగం, పావులో కుక్క మీద చేసిన ప్రయోగం, స్కిన్నర్ ఎలుకలు లేదా పావురాల మీద చేసిన ప్రయోగం, కోహెలర్ చింపాంజీ మీద చేసిన ప్రయోగం, ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణ అంటే అసహజ పరిశీలనకు ఉదాహరణ. మరి సహజ పరిశీలన ఉండగా
అసహజ పరిశీలన ఎందుకు అంటే కాలం ఆదా. అంటే సహజ పరిశీలనకి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి సహజ పరిశీలనకు ఎక్కువ సమయం పడుతుందని మనం భావించినప్పుడు, కాలయాపన జరుగుతుందని మనం భావించినప్పుడు అసహజ పరిశీలనను చేపట్టవచ్చు, అంటే కాలం ఆదా అవుతుంది. కానీ దీనివలన ఇబ్బంది ఏంటంటే అసహజ వాతావరణంలో జీవుల యొక్క స్వేచ్ఛను కోల్పోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఇస్తాడమ్మా, ఇది ఏ రకమైన పరిశీలన అని చెప్పేసి అడుగుతాడు. కాబట్టి ఎగ్జాంపుల్ చూసినప్పుడు అది సహజ వాతావరణానికి సంబంధించిన ఉదాహరణ అయితే సహజ పరిశీలన, అసహజ వాతావరణానికి స్వేచ్ఛ లేని వాతావరణానికి సంబంధించిన ఎగ్జాంపుల్ అయితే అసహజ పరిశీలన. ఇది మరొక వర్గీకరణ చూద్దాం. మరి ఇక్కడ వాతావరణాన్ని బట్టి పరిశీలన రెండు రకాలైతే, మరి పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో పాల్గొనే విధానం బట్టి రెండు రకాలం. పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో పాల్గొనే విధానాన్ని బట్టి పరిశీలన ఎన్ని రకాలు అంటే రెండు రకాలు అని చెప్పేసి చెప్తారు. ఏంటి ఆ రెండు రకాలు అంటే, ఒకటి సహభాగి పరిశీలన, పార్టిసిపెంట్ అబ్జర్వేషన్, సహభాగి పరిశీలన. మరొకటి సహభాగేతర పరిశీలన. పార్టిసిపెంట్ అబ్జర్వేషన్, నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. అంటే సహభాగి పరిశీలన అంటే దీనికి మరొక పేరు సంచరిత పరిశీలన, సహభాగేతర పరిశీలనకు మరొక పేరు అసంచరిత పరిశీలన. పార్టిసిపెంట్ అబ్జర్వేషన్, నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. సహభాగి లేదా సంచరిత పరిశీలన, సహభాగేతర లేదా అసంచరిత పరిశీలన. కాబట్టి పరిశీలన రెండు రకాలు, ఒకటి సంచరిత పరిశీలన, మరొకటి అసంచరిత లేదా సహభాగి లేదా సహభాగేతర పరిశీలన అంటారు. పరిశీలకుడు పాల్గొనే విధానం బట్టి. చూడండి, ఇక్కడ సహభాగి లేదా సంచరిత పరిశీలన అంటే అర్థం ఏంటంటే, పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో ఒకటిగా ఉంటూ విషయాలను గమనించడమే సహభాగి పరిశీలన. పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో ఒకటిగా ఉంటూ విషయాలను గమనించడాన్ని ఏమంటారంటే సహభాగి పరిశీలన అని చెప్పేసి అంటారు. చూడండి, ఇది ఒక తరగతి గది అనుకున్నట్లయితే ఈ తరగతి గదిలో విద్యార్థులు ఉన్నారు. ఈ తరగతి గదిలోని విద్యార్థుల మధ్య ఉపాధ్యాయుడు ఉంటూ, తరగతి గదిలోనే విద్యార్థుల మధ్య ఉపాధ్యాయుడు ఉంటూ వారి ప్రవర్తనను గమనిస్తూ, పరిశీలకుడు పరిశీలన సన్నివేశములో ఒకటిగా ఉంటూ విషయాలను గమనించడమే సహభాగి లేదా సంచరిత పరిశీలన అని చెప్పేసి అంటాడు. చూడండి, ఉపాధ్యాయుడు తరగతి గదిలోని విద్యార్థులకు బోధన చేస్తూ వారి ప్రవర్తన గమనించడమే సహభాగి పరిశీలన. లేదా ఉపాధ్యాయుడు ఆ ఆట స్థలంలో విద్యార్థులతో కలిసి ఆడుకుంటూ వారి ప్రవర్తన గమనించడమే సహభాగి పరిశీలన. ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసి క్షేత్ర పరిశీలనలో పాల్గొని వారితో వ్యవహరిస్తూ వారి ప్రవర్తన గమనించడమే సహభాగి లేదా సంచరిత పరిశీలన. సింపుల్గా చెప్పాలంటే, టీచర్ విద్యార్థులతో కలిసి కృత్యాలలో పాల్గొంటూ వారి ప్రవర్తనను గమనించడం, అంటే వారిలో ఒకటిగా ఉండటం. అది ఆటలు కావచ్చు, లేదా బోధన కావచ్చు, లేదా క్షేత్ర పరిశీలన కావచ్చు, లేదా విహారయాత్ర కావచ్చు, లేదా ప్రయోగాలు కావచ్చు, ఏదైనా సరే ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసి కొన్ని కృత్యాలలో పాల్గొంటూ వారి ప్రవర్తనను గమనించడమే సహభాగి లేదా సంచరిత పరిశీలన. కాబట్టి మనం ముందుగా చెప్పినట్లుగా ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులకు బోధన చేస్తూ వారి ప్రవర్తన గమనించడం సహభాగి పరిశీలన. ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసి ఆటలాడుతూ వారి ప్రవర్తన గమనించడం సహభాగి పరిశీలన. ఉపాధ్యాయుడు విద్యార్థులకు ప్రయోగాలు చేస్తూ వారి ప్రవర్తన గమనించడం సహభాగి పరిశీలన. స్టేట్మెంట్ చూడమ్మా, తరగతి గదిలో విద్యార్థుల ప్రవర్తన గమనించుట అని ఉంటే
అది సహజ పరిశీలన. అడుగుతాడు, తరగతి గదిలో విద్యార్థుల ప్రవర్తనను గమనించడం ఏ రకమైన పరిశీలన అంటే సహజ పరిశీలన. జస్ట్ తరగతి గది అనేది ఒక సహజ వాతావరణం. అలా కాకుండా తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధన చేస్తూ వారి ప్రవర్తనను గమనించడమే సహభాగి పరిశీలన. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసి వారి మధ్యలో ఉంటూ వారి యొక్క ప్రవర్తన గమనించడమే సహభాగి పరిశీలన. మరి ఈ సహభాగి పరిశీలన ఎందుకు అంటే విద్యార్థుల యొక్క సమగ్ర లేదా సంపూర్ణ మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎవరి గురించి అయినా మనం పూర్తిగా తెలుసుకోవాలంటే వారితో కలిసి వ్యవహరించినప్పుడే వాళ్ళ గురించి మనకు పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి విద్యార్థుల యొక్క సమగ్ర లేదా సంపూర్ణ మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క సహభాగి లేదా సంచరిత పరిశీలన అనేటువంటిది ఉపయోగపడుతుంది. చూడండి, మనం గిరిజనుల జీవన విధానం తెలుసుకోవాలంటే పుస్తకాలు చదివితే కొన్ని విషయాలు తెలుస్తాయి, డాక్యుమెంటరీలు చదివితే కొన్ని విషయాలు తెలుస్తాయి, ఎవరైనా చెప్తే కొన్ని విషయాలు తెలుస్తాయి, సినిమాలు చూస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. కానీ 100% తెలుసుకోవడం సాధ్యం కాదు. వాళ్ళ గురించిన సంపూర్ణ సమాచారం కావాలంటే గిరిజనులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి వారితో కలిసి మనం అనేక రకాల కార్యకలాపాలు పనుల్లో పాల్గొంటే అప్పుడు వారి గురించి తెలుసుకోవడం అనేది మనకి సులభము అవుతుందన్నమాట. అది నెక్స్ట్ వన్, సహభాగేతర లేదా అసంచరిత పరిశీలన. సహభాగేతర లేదా అసంచరిత పరిశీలన అంటే అర్థం ఏంటంటే పరిశీలకుడు పరిశీలన సన్నివేశానికి దూరంగా ఉంటూ, ఇక్కడ దూరంగా ఉండడం అంటే ఎక్కడో ఉండడం అని కాదు, పరిశీలించే వారికి తెలియకుండా చాటుగా. పరిశీలకుడు పరిశీలన సన్నివేశానికి దూరంగా ఉంటూ లేదా పరిశీలన సన్నివేశానికి వెలుపల ఉంటూ రహస్యంగా విషయాలను గమనించడాన్ని ఏమంటారంటే సహభాగేతర లేదా అసంచరిత పరిశీలన అని చెప్పేసి చెప్తారు. సహభాగేతర లేదా అసంచరిత పరిశీలన అని చెప్పేసి చెప్తాం. చూడండి, ఒక తరగతి గదిలో విద్యార్థులు ఉన్నారు. ఆ తరగతి గదిలో ఉండేటువంటి విద్యార్థులను ఉపాధ్యాయుడు తరగతి గది వెలుపల నుంచి కిటికీ చాటు నుంచో లేదా డోర్ చాటు నుంచో విద్యార్థుల్ని వారికి తెలియకుండానే గమనిస్తున్నాడు. అంటే పరిశీలన సన్నివేశానికి వెలుపల వైపున ఉండి వారిని గమనించడమే సహభాగేతర లేదా అసంచరిత పరిశీలన. అంటే చూడండి, తరగతి గదిలోని విద్యార్థులను ఉపాధ్యాయుడు గోడ చాటు నుండి పరిశీలించుట సహభాగేతర లేదా అసంచరిత పరిశీలన అనేటువంటిది అవుతుంది. మరి సంచరిత పరిశీలన ఉండగా అసంచరిత పరిశీలన ఎందుకంటే ముఖ్యంగా ఏ జీవులకైతే సిగ్గు, బిడియము, భయము ఉంటుందో ఆ జీవులకు మనం తెలియకుండానే వాటి ప్రవర్తనను గమనించాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, పక్షులు, జంతువుల ప్రవర్తనను గమనించేటప్పుడు మన ఉనికి వాటికి తెలియకుండానే వారి ప్రవర్తనను గమనించాలి. ఇలా ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధన చేస్తూ విద్యార్థుల ప్రవర్తనను గమనిస్తే అది సహభాగి పరిశీలన అవుతుంది, పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అవుతుంది. ఉపాధ్యాయుడు తరగతి గదిలోని విద్యార్థులను గోడ చాటు నుంచి లేదా కిటికీలో నుంచి తొంగి చూస్తే లేదా గమనిస్తుంది అసంచరిత పరిశీలన అవుతుంది. చిన్నపిల్లలు, పక్షులు, జంతువుల యొక్క ప్రవర్తన అధ్యయనం చేయడానికి ఈ యొక్క సహభాగేతర లేదా అసంచరిత పరిశీలన అనేది అత్యంత ముఖ్యమైనది. మరి ఈ పరిశీలన పద్ధతి కాబట్టి వాతావరణాన్ని బట్టి రెండు రకాలు, సహజ, అసహజ వాతావరణం. సహజ వాతావరణంలో చేపట్టే పరిశీలన సహజ పరిశీలన. కృత్రిమ వాతావరణం అంటే స్వేచ్ఛ లేని వాతావరణంలో చేపట్టే పరిశీలన అసహజ పరిశీలన. పరిశీలకుడు సన్నివేశంలో ఒకటిగా ఉంటూ పరిశీలన చేస్తే సహభాగి పరిశీలన. పరిశీలకుడు పరిశీలన సన్నివేశానికి వెలుపల అంటే కనపడకుండా ఉంటూ గమనిస్తే సహభాగేతర పరిశీలన. మరి ఈ పరిశీలన పద్ధతిలో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఏంటంటే అది చూడండి, ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చూడండి, బాలల వికాసాలను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్
అనే పరికరాన్ని రూపొందించినది గెస్సెల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాలల వికాసాలను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ అనేటువంటి పరికరాన్ని రూపొందించిన వ్యక్తి ఎవరంటే గెస్సెల్. ఈ అబ్జర్వేషన్ డోమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది వన్ వే విజన్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది కూడా క్లాస్ రూమ్ అంటది. వన్ వే విజన్ స్క్రీన్ అంటే ఆ డోమ్ లోపల ఉండేటువంటి పిల్లలకి బయట ఉండే వాళ్ళు కనపడరు, బయట ఉండే వాళ్ళకి ఆ డోమ్ లోపల ఉండేటువంటి పిల్లలు కనపడతారు. ఇది వన్ వే విజన్ స్క్రీన్ కలిగి ఉంటుంది. అంటే కనపడడం లేదు అంటే ఇది ఎలాంటి పరిశీలన? నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్, సహభాగేతర పరిశీలన, అబ్జర్వేషన్ డోమ్ అనేటువంటిది. అంటే సాధారణంగా పిల్లలు ఎదురుగా మనం ఉంటే వాళ్ళ సహజ ప్రవర్తన బయటపడదు. అందుకని ఆ డోమ్లోకి వదిలినప్పుడు, అంటే అది కూడా ఒక గది లాంటిదే, గోడకు బదులు గాజు గ్లాస్ అనేటువంటిది ఉంటుంది. పిల్లలు సహజ తరగతి గదిలో మాత్రమే ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ డోమ్ వెలుపుల వైపు ఉండేటువంటి వారు ఎలా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని గమనిస్తూ రికార్డు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రశ్న ఏమడుగుతాడంటే నేరుగానే అడుగుతాడు, బాలల వికాసాలను అధ్యయనం చేయడానికి అవసరమైన అబ్జర్వేషన్ డోమ్ అనేటువంటి పరికరాన్ని రూపొందించిన వ్యక్తి ఎవరంటే గెస్సెల్. ఇది శిశు వికాస అధ్యయన పద్ధతిలో ఒక 2 పద్ధతులు. మొత్తం చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుంది. మరొక రోజు దాని గురించి మనం మాట్లాడదాం. ఖచ్చితంగా అంతఃపరీక్షణ పద్ధతి మరియు పరిశీలన పద్ధతి, ఈ 2 పద్ధతుల మీద ఒక ప్రశ్న అయితే మనకు టెట్లో ఖచ్చితంగా వస్తుంది. సరే, ఈ విషయాలను అవగాహన చేసుకోండి. మరో ముఖ్యమైనటువంటి అంశం, మరి రాబోయేటువంటి టెట్ 2025-26 అలాగే రాబోయేటువంటి డిఎస్సి, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని 1,00,000 2026 అనేటువంటి ఒక రిజల్ట్ ఓరియంటెడ్ ఫౌండేషన్ బ్యాచ్ అనేటువంటి దాన్ని ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ యొక్క ఆదివారం సెప్టెంబర్ 14వ తేదీన బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ బ్యాచ్ అనేటువంటిది జరుగుతుంది. ఎడ్జిటి వాళ్ళకి టెట్ ప్లస్ డిఎస్సి ప్రోగ్రామ్, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి టెట్ ప్లస్ డిఎస్సి ప్రోగ్రామ్, నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి, లాంగ్వేజెస్ వాళ్ళకైతే ఓన్లీ టెట్ ప్రోగ్రామ్ అనేటువంటిది రన్ అవుతుంది. ఎవరికైతే కోచింగ్ ఆసక్తి ఉంటుందో వాళ్ళు కనిగిరిలో కానీ లేదా విజయనగరంలో కానీ జాయిన్ అవ్వచ్చు. మరి ఎగ్జామ్ బ్యాచ్ అని చెప్పేసి అడుగుతున్నారు. నేను మరలా కూడా చెప్తున్నాను, అక్టోబర్ మొదటి వారంలో ఎగ్జామ్ బ్యాచ్ని గురించి ఖచ్చితంగా అనౌన్స్మెంట్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఎవరికైతే ఈ యొక్క టెట్ కానీ లేదా డిఎస్సికి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సులు కానీ మీకు కావాలనుకున్నట్లయితే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకొని మరి మీరు కావాల్సినటువంటి కోర్సును పర్చేజ్ చేసుకొని వినియోగించుకోవచ్చు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మరొక రోజు మరొక అంశంతో మీ ముందుకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.